హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో తందూర్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. వీకెండ్స్లో ఒక్కసారి అయినా ఈ బిర్యానీ చేసుకొని తినాల్సిందే. వీకెండ్స్కి అందరూ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలి అనుకుంటారు. బట్ ఇప్పుడు ఇంట్లోనే మనం రెస్టారెంట్ యొక్క అనుభూతిని పొందవచ్చు కిచెన్లో రెగ్యులర్గా ఉండే మసాలాలతో. సో ఫ్రెండ్స్, తందూర్ లేకుండా ఆల్టర్నేటివ్ తందూర్ స్టైల్ ఇంకా స్టెప్ బై స్టెప్ నీట్గా ఈజీగా ఎలా చేయాలో వీడియోలో వివరించడం జరిగింది. ఒక్కసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అనిపిస్తుంది ఇంత సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ తందూర్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీ తయారు చేయవచ్చని. ముద్ద ముద్దకి ఫ్లేవర్స్ స్పైసెస్ చాలా బాగుండిద్ది. ఇంకా ఇంట్లో అందరూ వీకెండ్స్కి ఒక్కసారి కాదు 2-3 టైమ్స్ చేసి పెట్టమంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా టేస్టీ తందూర్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనము చికెన్ టిక్కా మ్యారినేషన్ ప్రాసెస్ చూసేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 kg చికెన్ లెగ్ పీసెస్, డ్రమ్ స్టిక్ పీసెస్ తీసేసుకున్నాను. నార్మల్గా చికెన్ టిక్కా ప్రిపేర్ చేయడానికి బోన్లెస్ చికెన్ తీసేసుకుంటారు. నేను ఇక్కడ విత్ బోన్స్తో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో మనము 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ కారం, అదేవిధంగా 2 టీ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు మొత్తం ఇందులో వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాను, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాము. సో ఇలా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తందూర్ ఫ్లేవర్ రావడం కోసం ఇలా మధ్యలో స్పేస్ చేసేసుకొని చార్కోల్ని కాల్చి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ కానీ ఘీ కానీ వేసేసుకుని సో వెంటనే క్లోజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది మొత్తం తీసేసుకుందాము. ఇలా తందూర్ ఫ్లేవర్ ఇచ్చుకున్న చికెన్ మిశ్రమం మొత్తాన్ని కూడా టోటల్ 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు మ్యారినేషన్ చేసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 అవర్స్లో మనము మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాము. లేదా మీరు ఓవర్ నైట్, అంటే ఏదైనా ఫెస్టివ్కి ఫంక్షన్స్కి ప్రిపేర్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఓవర్ నైట్ అనేది ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టేయండి. సో చాలా టేస్టీగా ఉండిద్ది చికెన్ టిక్కా మసాలా బిర్యానీ. నెక్స్ట్ మనము రైస్ సోక్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 సోలెడు బాస్మతి రైస్ తీసేసుకున్నాను. బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఆనియన్ ఫ్రై చేసేసుకుందాము. క్రిస్పీ ఆనియన్ ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకున్న 4 పెద్ద సైజ్ ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొత్తం ప్రాసెస్ చేసేసుకోవడానికి నాకు 2 అవర్స్ ప్రాసెస్ అయిపోయింది. సో మనకి 2 అవర్స్ మ్యారినేషన్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 అవర్స్కి ముందు మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్న తందూర్ చికెన్ టిక్కాని తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 1 బౌల్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసి షాలో ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టేసి, మనం మూత పెట్టి కుక్ చేయడం వల్ల ఆవిరికి తొందరగా కుక్ అయిపోతాయి. అందుకనేసి నేను ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఓవర్గా కుక్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నెక్స్ట్ గ్రేవీకి కూడా మనం చికెన్ని కుక్ చేస్తాము. సో అందుకనేసి హాఫ్ కుక్ అయిపోతే చాలు. హాఫ్ కన్నా ఒక 80% కుక్ అయినా కూడా బెటర్. ఇలా కుక్ అయిన వాటిని కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇంకా మిగిలిన చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందాము. సో దీన్ని షాలో ఫ్రై అంటారు. ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడా వేస్ట్ పోదు ఫ్రెండ్స్. ఈ ఆయిల్తోనే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఎందుకంటే మనకి ఈ ఆయిల్లో మసాలాస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇలా మొత్తం కూడా
రెడీ చేసి పెట్టుకున్నాము. తందూర్ చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము గ్రేవీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక వెసల్ పెట్టుకున్నాను. అదేవిధంగా మనం చికెన్ ఫ్రై చేసేసుకున్న ఆయిల్ వేసేసుకున్నాను. టోటల్ 1 బౌల్. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఘీ వేసాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు. ఘీ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఘీ అవైలబుల్గా లేకపోతే మీరు బటర్ అయినా యాడ్ చేయొచ్చు. తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసేసుకున్న టమాటో ముక్కలు 2 పెద్ద సైజ్ వేసేసుకోవాలి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఫైన్గా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. సో ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. తర్వాత మనము ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఓన్లీ గ్రేవీకి సరిపడా ఉప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చికెన్ టిక్కాలో ఉప్పు యాడ్ చేసాము. నెక్స్ట్ హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా అనేది మనం స్టార్టింగే యాడ్ చేయాలి. యాడ్ చేయడం మర్చిపోయాను. హోల్ గరం మసాలాలో వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలుకాయ, లవంగాలు మీరు ఎక్స్ట్రాగా ఏదైనా కూడా యాడ్ చేయొచ్చు. వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత మసాలాస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ హోమ్మేడ్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, 3 టీ స్పూన్స్ వచ్చేసి హోమ్మేడ్ కారం వేసాను. సో స్పైస్ అనేది మీ టేస్ట్ అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత 1 కప్ ఫ్రెష్ పెరుగు బీట్ చేసి వేసేసుకున్నాను. ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మనకి ఏదైనా బిర్యానీస్ కానివ్వండి, మనకి స్పైసెస్ ఉంటేనే చాలా బాగుండేది. అదే క్వాంటిటీ కొంచెం వాటర్ తీసేసుకున్నాను. మనం బీట్ చేసేసుకున్న పెరుగు బౌల్ ఉంది కదా, ఆ క్వాంటిటీ. తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న మసాలా, చికెన్ మసాలా ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్లోనే ఒకసారి మిక్స్ చేసి మనం షాలో ఫ్రై చేసి పెట్టేసుకున్నాం తందూర్ చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాను. సో హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఫ్లేమ్ అలానే ఉంచేసి వదిలేమాకండి. సో మనకి అడుగు అంటే ఛాన్సెస్ అని ఉండేది. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్లో పావు వంతు ఆనియన్స్ అనేవి నేను పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి లేయర్స్కి కావాలి కాబట్టి నేను పావు వంతు ఆనియన్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ మొత్తం కూడా వేసేసి ఈవెన్గా కలుపుకోవాలి. సో స్మెల్ అండ్ ఫ్లేవర్స్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం చేసేసుకొని మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తందూర్ చికెన్ టిక్కా గ్రేవీ రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఆ ఆయిల్ ఘీ మొత్తం కూడా పైన ఫ్లాట్ అయిపోయింది. సో ఇందులో కొంచెం ఆయిల్ అనేది నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి ఇది ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాము. ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది. సో మనకి బిర్యానీ ముక్క ఎంత సాఫ్ట్గా ఉంటే బిర్యానీ అంత టేస్టీగా ఉండిద్ది. అన్ని మసాలాస్ ఈవెన్గా కుక్ అయిపోయి చాలా టేస్టీగా ఉండిద్ది. సో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ టెక్స్చర్ వచ్చేస్తే చాలు మీకు పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడానికి నేను ఆల్రెడీ ఒక వెసల్లో వాటర్ అనేది బాయిలింగ్కి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా 1 బాయిల్ వచ్చిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న పుదీనా, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, గుప్పెడు 3 పచ్చిమిర్చి మధ్యకి చీల్చేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మీకు రైస్ అనేవి స్టిక్కీగా కాకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తాయి. తర్వాత మనం సోక్ చేసి పెట్టేసుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని 90% కుక్ అయ్యేంత వరకు మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. సో మనకి ఇందులో వాటర్ మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు రైస్ అనేది 90% కుక్ అయిపోతే చాలు. ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక వెసల్లో మనం ముందు తీసి పెట్టేసుకున్న ఆయిల్ వేసేసుకుంటున్నాము. తర్వాత రైస్ లేయర్స్ అనేవి నేను 3 రైస్ లేయర్స్ ఇంకా గ్రేవీ లేయర్స్ వచ్చేసి 3 తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్లేమ్ అనేది ఆన్ చేయలేదు. నార్మల్గా ఒక వెసల్లో మొత్తం కూడా అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఆయిల్ తర్వాత రైస్ తర్వాత మనం చికెన్ పీసెస్ ఇంకా చికెన్ గ్రేవీ, మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి.
తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే మీరు మింట్ ఇంకా కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో, అవన్నీ కూడా మీ చాయిస్. తర్వాత ఈ మొత్తం లేయర్స్ పరుచుకోవాలి. 3 లేయర్స్ రైస్‌వి, 3 లేయర్స్ వచ్చేసి గ్రేవీవి తీసేసుకున్నాను. మీకు ఎన్ని లేయర్స్ కావాలో మీ రైస్ అండ్ చికెన్ క్వాంటిటీ బట్టి మీరు లేయర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో, మనకి ఫైనల్ లేయర్ వచ్చేసి గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ లేయర్. తర్వాత శనగ తరుక్కున్న కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాము. సో, ఇలా మొత్తం కూడా మనం సెట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఘీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఘీ అనేది మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేయొచ్చు. సో, ఘీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ వచ్చింది. ఇలా మొత్తం కూడా పరుచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దమ్కి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి పర్ఫెక్ట్గా తందూర్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది. సో, ఆవిరి అనేది ఎక్కడ పోకుండా చూసేసుకోవాలి. సో, ఇలా మొత్తం కూడా సెట్ అయిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్స్ చేసుకోవద్దు అనుకుంటే అలానే కూడా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. అంటే హాఫ్ వైట్గా హాఫ్ కర్రీ కలర్ అనేది మీకు కనిపిస్తుంది. సో, ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. మనకి చికెన్ పీసెస్ ఇంకా రైస్ వచ్చేసి పొడి పొడిలాడుతూ చాలా మంచిగా రెడీ అయిపోయాయి. సో, చూసారు కదా, ఇంట్లోనే మనం ఎంత టేస్టీగా తందూర్ లేకుండానే తందూర్ స్టైల్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. విత్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మసాలాస్తోనే మనం రెస్టారెంట్ స్టైల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇలా మొత్తం ఈవెన్ మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ప్రెజెంటేషన్ చేసేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ తందూర్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది. సో, మీరు ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ బిర్యానీ రెసిపీని ప్రిపేర్ చేయండి. ఓకేనా? సో, ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీరు మిస్ అవ్వరు. మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.